విజయవాడ నగరంలో డ్రైన్లు ఆక్రమణలకు గురికావడంతో చాలా ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. ఆక్రమణలు తొలగించాలని ఇటీవలే కమిషనర్కు ఆదేశాలు ఇచ్చాను. వీఎంసీ తీసుకున్న ముందస్తు చర్యలతో కొన్ని చోట్ల ఇబ్బందులు తప్పాయి. నీరు నిలిచిన ప్రాంతాల్లో మున్సిపల్ సిబ్బంది అత్యవసర చర్యలు చేపట్టారు. వర్షాలు తగ్గిన వెంటనే విజయవాడలో ఆక్రమణలు తొలగించి డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా అందుబాటులోకి తీసుకొస్తాం. వచ్చే వర్షాకాలం నాటికి నగర వాసులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తాం. బుడమేరు వరద వస్తోందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. విజయవాడలో లోతట్టు ప్రాంతాల ప్రజల కోసం వీఎంసీ ముందస్తుగా 15 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసింది. సీఎం చంద్రబాబు కూడా వర్షాలపై ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నారు. విజయవాడ నగరంలో వచ్చిన వర్షాలకు యాక్చువల్గా అనేక రోడ్లు వాటర్తో నిండాయి. దానికి కారణం డ్రైనేజ్ సిస్టమ్ని సరిగా లేక, అందుకే 2014-19లో 500 కోట్లతో విజయవాడ నగర డ్రైనేజ్ సిస్టమ్ని చేయటం కోసంగా శాంక్షన్ చేసి కొంత వర్క్ చేస్తే గత ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేయక ఆ డబ్బుల్ని డైవర్ట్ చేశారు. ఈ మధ్య నేను 15 రోజుల క్రితం యాక్చువల్గా వచ్చిన వర్షాలకు తిరిగే నేను కమిషనర్ గారు అయితే గమనించింది ఏంటంటే, కొన్ని దగ్గరలో డ్రైన్ 4 అడుగులు ఉంటే కొన్ని దగ్గరలకు వచ్చేళ్ళకి 2 అడుగులు వచ్చింది. 4 అడుగులు ఫ్లోర్ 2 అడుగులకు వచ్చేళ్ళకే ఆటోమేటిక్గా బ్లాక్ అవుతుంది. దానికి యాక్చువల్గా అధికారులకు చెప్పాను ఇమీడియట్గా వైడెన్ చేయమని. అయితే ఈ వర్షాకాలం సీజన్ పొందే చేయలేము, ఎందుకనంటే వాటర్ ఫ్లో అవుతుంది. అవన్నీ కొట్టేయాలి, ఆ యొక్క హౌసెస్ కావచ్చు, ప్రహరీ గోడలు కావచ్చు అన్నారు. నేను కమిషనర్ గారికి చాలా క్లియర్గా చెప్పాను, వర్షాలు తగ్గంగానే ఇమ్మీడియట్గా కొట్టేసేసి వైడెన్ చేయమన్నాను. అదేవిధంగా ఈరోజు మా ఈఎన్సీ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. ఈఎన్సీ గారు కమిషనరు మొత్తం స్టడీ చేయండి, ఇన్ని రోడ్లు బ్లాక్ అయినాయంటే దాని రూట్ కాస్త తెలియాలి, ఎక్కడ మెయిన్గా ప్రాబ్లం వస్తుందని దాని మీద యాక్చువల్గా వాళ్ళు వర్క్ చేస్తున్నారు. బుడమేరు మీద అసత్య ప్రత్యాపరాలతో నమ్మొద్దు, బుడమేరు నార్మల్గా ఉన్నాయి. ఈరోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి గారు క్లియర్గా రివ్యూ చేసి అన్ని డిపార్ట్మెంట్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ప్రతి డిపార్ట్మెంటు వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా విజయవాడలో అయితే పునరావాస కేంద్రాలు ఎన్నిపెట్టారు, 15 పునరావాస కేంద్రాలు రెడీ చేసి పెట్టారు. వాటికి కావాల్సిన ఏర్పాట్లన్నీ ప్రస్తుతం అయితే వాటి యొక్క అవసరం లేదు. అయితే ముందు జాగ్రత్తగా అవన్నీ చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఈ వర్షాకాలం సీజన్ భాగంగానే విజయవాడ నగరంలో ఉండే డ్రైన్స్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.